హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్ఎండిసి యొక్క అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఎలా పే చేయాలో మనం ఒకసారి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే ఆన్లైన్ ఎస్బీఐ కలెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెర్చ్ బై ఇన్స్టిట్యూట్లోని మనం ఇక్కడ ఎన్ఎండిసి అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఎండిసి అని టైప్ చేయగానే ఇక్కడ మనకి ఎన్ఎండిసి లిమిటెడ్, అలాగే ఎన్ఎండిసి లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఎన్ఎండిసి లిమిటెడ్ డిఏవి ఇండియాస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ఎండిసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే పేమెంట్ కేటగిరీలో ఆల్రెడీ సెలెక్ట్ అయి వచ్చింది. అప్లికేషన్ ఫీజ్ ఫర్ వర్క్ మ్యాన్ ఫర్ కిరండోలు బచేలి, అలాగే రిమైనింగ్ ప్రాజెక్టు పేర్లు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబరు, ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే 3/25 అండి. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబరు 3/25. మీకు కన్ఫర్మేషన్ కోసం మీరు నోటిఫికేషన్ కూడా ఒకసారి చూసి ఇక్కడ ఎంటర్ చేయగలరు. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ 10th క్లాస్లో ఎలా ఉందో, అలాగే మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అప్లై చేసినప్పుడు ఏదైతే పేరు ఎంటర్ చేస్తారో అదే పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎలాగైతే ఉందో అలాగే మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలాగైతే ఉందో రిజిస్ట్రేషన్ ఎలాగైతే ఇచ్చారో అదే ఫాదర్ నేమ్ ఇక్కడ మీరు సేమ్ ఇవ్వవలసి ఉంటుంది. షార్ట్ కట్స్ ఏం యూజ్ చేయకండి. ఫుల్ నేము, ఇంటి పేరు, ఫుల్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ ఏదైతే ఉందో మొత్తం అన్ని యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీ, మీ ఏ కేటగిరీలో పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీ, అలాగే మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేమ్ ఎంటర్ చేయగలి. అలాగే ప్రాజెక్ట్ మీరు కిరండోలు అయితే కిరండోలు, బచేలి అయితే బచేలు, డోల్మలై అయితే డోల్మలై మీరు ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఎంటర్ చేయగలరు. ఫీజు ఆల్రెడీ ఆటోమేటిక్గా 150 రూపీస్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. రిమార్క్స్ చూసుకుంటే ఏం రిమార్క్స్ లేవండి. మీరు ఇక్కడ నాట్ అప్లికబుల్ లేదా నీళ్ళైన అయితే రాయగలరు. ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ నెంబర్ 3/25, అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అగైనిస్ట్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 3/25 డేటెడ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీ పర్మనెంట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మెయిల్ ఐడి అయితే ఇచ్చి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మీద టిక్ చేసి ఇక్కడ ఏదైతే మీకు టెక్స్ట్ కనబడుతుందో ఆ టెక్స్ట్ మీద మీరు క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీదకి వెళ్తే మీకు ఒకసారి సేమ్ ఇదే డీటెయిల్స్ మీకు ఇక్కడ వెరిఫై పేమెంట్ డీటెయిల్స్లోకి చూపించడం జరుగుతుంది. వన్స్ మీరు పేమెంట్ అయితే వెరిఫై చేసిన తర్వాత మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ కంప్లీట్ అయ్యాక మీరు ఒక విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పేమెంట్ కంప్లీట్ అయిన రిసిప్ట్ మీరు ప్రింట్ అయితే తీసుకొని ఫర్దర్ ప్రాసెస్కి మీకు అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు ప్రింట్ తీసుకోండి. పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. వన్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే దీంతో అయిపోయిందండి. ఒకసారి మనం నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే మేకింగ్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ బై క్లిక్కింగ్ ఆన్, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీరు ఎలాగైనా ఆన్లైన్ ఎస్బీఐ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అలాగే మనం ఆప్షన్ ఏలోని 8 up to 8 వరకు మనం ఆల్రెడీ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది వీడియో ద్వారా. అప్లై లాస్ట్ పేమెంట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు పే చేసిన రిసిప్ట్ పీడిఎఫ్లో ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోగలరు. అయితే మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అందులో రెఫరెన్స్ నెంబరు, డేటు ఇవన్నీ మీకు అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే నోట్ అని చెప్పి ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్ జనరేటెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ పేమెంట్ మస్ట్ బి ఎంటర్డ్ బై ద క్యాండిడేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఇంకొక నోట్ చూసుకుంటే ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్ జనరేటెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ పేమెంట్ అలాంగ్ విత్ ద పేమెంట్ డేట్ అండ్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ద ఈ రిసిప్ట్ బ్యాంక్ చలానా మస్ట్ బి ఎంటర్డ్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సేమ్ అండి, మీరు ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత ప్రింట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిఫరెన్స్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫెయిలింగ్ విచ్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టాండ్స్ ఇన్కంప్లీట్, ఏదైతే మీరు ఈ ప్రాసెస్ చేయలేదో మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇన్కంప్లీట్గానే ఉండిపోతుంది. అలాగే ద క్యాండిడేట్ విల్ నాట్ బీ ఏబుల్ టు గో ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్, మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అలాగే మీరు వన్స్ ఫీజ్ పే చేసిన తర్వాత అది మీకు రీఫండ్ అయితే అవ్వదండి. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోగలరు. మీకు ఏమైనా ఫీజుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఎన్ఎండిసి యొక్క ఫీజ్ ప్రాసెస్.